ఫస్ట్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే గనక, ఫస్ట్ విన్నర్ మోస్ట్‌లీ 80-90% తనుజ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఏమైతే అప్‌డేట్స్ వస్తున్నాయి, కళ్యాణ్ విన్నర్ అని సోషల్ మీడియాలో బజ్ నడుస్తూనే ఉంది. ఆదిరెడ్డి అలాగే చెప్తున్నాడు, గీతూ రాయల్ అలాగే చెప్తుంది. మీరు నన్ను అడగొచ్చు. బట్ తనుజ 80-90% విన్నర్. సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత విన్నర్ డిక్లేర్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడైతే రేపటి ప్రోమో అయితే చూద్దాం. ప్రోమో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం. ప్రోమోలో ఏమి జరిగింది, సండే ఎపిసోడ్ ఎలా అయితే జరిగిందనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో వచ్చేసి 105 రోజుల రణరంగం చివరి అంకానికి చేరింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తారు నాగార్జున గారు. నాగార్జున గారు ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలుస్తారు. ఈ రోజు ముగింపు అద్భుతంగా ఉంటుంది. ఫ్లోరా గారు, ఫ్లోరాజీ అండ్ తినవరు రీతు చౌదరి, గౌరవ్, ఓకే, మొత్తం అందరూ వచ్చారు. బట్ సృష్టి వర్మ రాలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సృష్టి వర్మ రాలేదు. హరీష్ వచ్చాడు. మొత్తం అందరూ, రమ్య, ఆమ్, నిఖిల్, సుమన్ అన్న, శ్రీనివాస్, శ్రీనివాస్ సాయి, ఫ్లోరా గారు, శ్రీజ, గౌరవ్, రీతు అండ్ మనకు తెలిసిందే భరణి గారు. వీళ్ళిద్దరు ఎవరో క్లియర్గా మనకి అంత క్లారిటీగా రావట్లేదు. హలో, సైమన్ వాస్ బ్యాక్. yes సైమన్ వాస్ బ్యాక్ అని, ఐ మీన్ ఇంగ్లీష్ కరెక్ట్ కాదు కాబట్టి సైమన్ ఇస్ బ్యాక్ అని చెప్తాను. సైమన్ ఇస్ బ్యాక్. డాన్స్ పర్ఫార్మెన్స్ గట్టిగా జరిగిందంట. వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్, కళ్యాణ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇది. కళ్యాణ్ డాన్స్ పర్ఫార్మెన్స్ లో భగత్ సింగ్ అది కొత్తగా వచ్చింది కదా ఒక సాంగ్, ఆ సాంగ్ పెర్ఫార్మ్ చేశాడు. నేను ప్రోమో అంతా చూపించట్లేదు. ఎందుకంటే ప్రోమో చూపిస్తే కాపీరైట్ పడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఏమైతే జరిగిందో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చెప్తాను. వీళ్ళ టీమ్ వస్తుందంట. చాంపియన్ మూవీ సినిమా ఉంది కదా! సో, శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ సినిమా టీమ్ వస్తుంది. బట్ శ్రీకాంత్ గారు వస్తారు. శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి టీ షర్ట్స్ అయితే వేస్తారంట. వైట్ టీ షర్ట్స్ వేస్తారు. దాని బ్యాక్ సైడ్ శ్రీకాంత్ గారు సేఫా, ఎగ్జిటా రాయాలి. సేఫ్ అని మొత్తం అందరికి సేఫ్ అని రాస్తారంట. ఫస్ట్ ఇమాన్యుయల్‌ని తిరగమని చెప్తారంట. సేఫ్ అని వస్తుంది. దాని తర్వాత ఎవరిని, సంజన గారిని, ఫస్ట్ సంజన గారిని, దాని తర్వాత ఇమాన్యువల్‌ని, దాని తర్వాత ధీమన్ పవన్, ఇలా ముగ్గురిని సేఫ్ అని అయిన తర్వాత ఇంకా మిగిలింది ఇద్దరు, తనూజ, కళ్యాణ్. కళ్యాణ్ అయితే ఆ టైంలో ఫుల్ ఎమోషనల్ అవుతాడు, ఏడుస్తాడంట. నేనైతే ఎలిమినేట్ అయిపోతున్నాను. బట్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో సేఫ్, తనుజ్ ఈజ్ ఆల్సో సేఫ్. బట్ అలా ఎలిమినేషన్ ప్రాసెస్ జరగలేదు. బయటకు వచ్చిన తర్వాత కట్అవుట్స్ ఉంటాయంట. కట్అవుట్స్ లో ఒకటి మొత్తం అందరి కటౌట్స్ ఉంటాయి. ఒక కటౌట్ తీసుకొని డాన్స్ వేస్తారంట. డాన్స్ వేసి కటౌట్ తీసుకొని బయటకి వెళ్ళిపోతారంట. సంజన గారు కటౌట్ తీసుకొని బయటకి వెళ్ళిపోతారు. సో, సంజన గారు ఈజ్ ఎలిమినేటెడ్ యాజ్ 5th పొజిషన్. ఓకే, 5th పొజిషన్ లో ఎలిమినేట్ అయిపోతారు. హీరోయిన్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరిది? డింపుల్ హయాతి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారు, ఓకే, వాళ్ళిద్దరు హీరోయిన్ అండ్ హీరో. అండ్ ఈవిడ వచ్చారు. ఎవరిది? డింపుల్ హయాతియే. ఓకే, అది ప్రోమో. మనకొచ్చిన అప్డేట్స్ మొత్తం అన్ని మాట్లాడుకుందాం. మనకొచ్చిన అప్డేట్స్ మొత్తం అన్ని. లోపలికి ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి సంజన గారు అయిపోతారు. సంజన గారు అవ్వకముందు మొత్తం అందరిని అడుగుతారంట. ఐ మీన్ ఫ్లోరా గారిని, రీతుని అడుగుతారంట. రీతుని అడిగితే సంజన గారు ఎలిమినేట్ అయిపోతారని చెప్తుందంట. ఫ్లోరా గారిని అడిగితే రీతు మొహం చూసిన తర్వాత డీమన్ పవన్ అని చెప్తారంట. ఆవిడ ఇంకా వదిలినట్టు అనిపించట్లేదు. ఆ రైవల్రీ ఏదైతే ఉందో, రీతుతో రైవల్రీ ఇంకా ఈ బిగ్ బాస్ అయిపోయినా సరే వదలను అన్నట్టున్నారు ఫ్లోరా గారు. అయిపోయిన తర్వాత లోపలికి రోబోడాగ్ సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి ఇమాన్యువల్, 4th పొజిషన్ ఇమాన్యువల్, 3rd పొజిషన్ లో డీమన్ పవన్. మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ పొజిషన్ తనుజ, సెకండ్ పొజిషన్ కళ్యాణ్. ఓకే, డీమన్ పవన్ కి మోస్ట్లీ సూట్ కేస్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. సో, సూట్ కేస్ ఆఫర్ చేస్తే కనుక డీమన్ పవన్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీనాక్షి చౌదరి గారు అండ్ డాగ్ ఏదో మూవీ ప్రమోషన్ అంట. చాట్ జీపీటీ డాగ్, రోబో డాగ్ తీసుకెళ్తారంట. రోబో డాగ్ ఎవరిని చుట్టూరు తిరిగి ఇమాన్యుయల్ దగ్గర ఆగిపోతుందంటే ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి ఎలిమినేట్ అవుతాడు. అండ్ బయట ఉన్న వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ ఏడుస్తారని మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఇది 100కి 1000% కన్ఫర్మ్డ్ అప్డేట్. నేనేమి
గాల్లో లెక్కలు వేయట్లేదు. 100కి 1000% కన్ఫర్మ్డ్ అప్డేట్. అండ్ ఇమ్మాన్యుయల్ ఫోర్త్ పొజిషన్‌లో వచ్చేస్తాడు. థర్డ్ పొజిషన్‌లో డీమన్ పవన్, సెకండ్ పొజిషన్‌లో కళ్యాణ్, ఫస్ట్ పొజిషన్‌లో తనుజ. దట్స్ ఇట్. మీరు తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మనకి లైవ్ ఉంటుంది. రేపు సండే దట్ మీన్స్ ఫైనల్ డే 4థ్‌న లైవ్ ఉంటుంది. 4:00కి లైవ్ ఉంటుంది. సో, డోంట్ మిస్ ఇట్. ప్రతి ఒక్క అప్డేట్ మాట్లాడుకుందాం. అండ్ ఈ అప్డేట్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ సరే మనకు రీల్స్ కింద గాని, షార్ట్స్ కింద గాని నేను పోస్ట్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కింద, యూట్యూబ్‌లో షార్ట్స్ కింద పోస్ట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ డోంట్ వాంట్ మిస్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. థాంక్ యూ.